న్యూగా అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్లో కుకింగ్. సో కేక్ అయితే చేసేద్దాము. సో దానికి ఒక కప్ మైదా తీసుకున్నానమాట, పక్కన పెట్టేసి నెక్స్ట్ 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే తీసుకొని మిక్సీలో వేసేసుకున్నాను. ఈ 2 కప్స్ ఆఫ్ షుగర్ని నేను మిక్సీలో గ్రైండ్ చేయడం జరిగింది. చాలా మెత్తగా అయితే చేసుకోవాలి. నెక్స్ట్ 3 ఎగ్స్ని కూడా అలానే మనం మిక్సీలోనే వేసుకొని పక్కన పెట్టుకుందాము. అండ్ 1 by 1 అన్నీ వేసేస్తాం అనమాట. దీనికి బేకింగ్ పౌడర్ అని మనకి బయట అమ్ముతుంటారు సూపర్ మార్కెట్స్లో, అట్లా అదైతే ఒక స్పూన్ తీసుకున్నాను. ఇవి మెయిన్ ఉండాలన్నమాట కేక్స్కి. నెక్స్ట్ హాఫ్ తినే సోడా మన ఇంట్లో ఉంటుంది కదా, అది కూడా చిన్న 2 pinch అట్లా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనమాట. కేక్స్ అన్నిటికీ ఫ్లేవర్ అనేది ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎక్కడైనా బయట సూపర్ మార్కెట్స్లో డీమార్ట్లో ఉంటుంది. నేనైతే బటర్ స్కాచ్ తీసుకొని 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ మిల్క్ అండి, ఇది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకుందాం. చాలా స్మూత్గా గ్రైండ్ చేయాలన్నమాట ఇది. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారండి. మనం బయట కొనుక్కోవడం కన్నా ఇది చాలా బెటర్ ఇంట్లో చేసుకోవడం. అండ్ ఇంకోటి ఓవెన్ లేకుండా మనం చేశాను. ఇప్పుడు చాలా యూట్యూబ్స్లో కూడా పెడుతున్నారు. సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లుగా నేను ట్రై చేశాను. సో ఇప్పుడైతే మైదాలో వేసేసి ఈ మొత్తం అనేది మనం కలుపుకోవాలన్నమాట. బాగా స్పూన్తో అయితే కలుపుకోవాలి. చాలా మెత్తగా కలుపుకుందాము. ఇట్లా కలుపుకోవడం వల్ల ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. లేదంటే మనకి సరిగా లోపల అనేది పచ్చిగా ఉంటుందన్నమాట. చాలా మెత్తగా కలుపుకోవాలి. చాలాసేపు కలిపాను అనుకోండి. అండ్ నెక్స్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే ఇలా మనం ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. సో ఎంత కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో పిల్లలైతే పెద్దోళ్ళైనా మనకైనా టేస్ట్ బాగుంటుంది. మనం బయట కొనుక్కుంటే బెటర్ అనిపించింది నాకైతే. సో అందుకే ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను, బాగా వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చేసింది. సో నెక్స్ట్ అయితే నేను కేక్ ప్యాన్ ఉంటుంది కదండి, అదైతే తీసుకొని ఇలా సింగల్ షేప్లో తీసుకున్నాను నేను. పిల్లలకి ఇలాంటివి కొంచెం ఇష్టపడతారు కదా. సో దీనిలో అయితే నెయ్యి 1 స్పూన్ అయితే వేసుకోవడం జరిగింది. మామూలుగా అయితే మన దగ్గర ఇంట్లో ఉంటే బటర్ పేపర్ అనేది యూస్ చేయొచ్చు. మాకు దొరకలేదన్నమాట. మేము ఉండేది కొంచెం సిటీకి అవుట్స్కట్. సో అందుకని నాకు దొరకలేదు. సో ఇదైతే యూస్ చేశాను. ఈసారి అయితే నెక్స్ట్ టైం డెఫినెట్గా నేను బటర్ పేపర్తో చేస్తాను. ఎందుకంటే ఇప్పుడైతే బాగా వచ్చింది, అది కూడా ఒకసారి ట్రై చేద్దామని. సో ఇప్పుడైతే ఈ వేసుకున్న మైదా ఉంటుంది కదండి, మనం కలుపుకున్న కేక్ పిండి అదైతే మనం వేసుకోవడం జరిగింది ఇందులో. సో పర్ఫెక్ట్గా మనం ఒకసారి బాగా నీట్గా ఇట్లా అనుకొని అంతా కలుపుకుంటూ పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే నేను బిర్యానీ ప్యాన్ ఉంటుంది కదండి, పెద్ద కడాయి. సో కడాయిలో అయితే ఈ కళ్ళుప్పు వేసేసుకొని కింద ఇసుకైనా వేసుకోవచ్చు. సో నేను కళ్ళుప్పుని ప్రిఫర్ చేశాను, ఎందుకంటే చూద్దాం ఇట్లయినా అనేసి. సో దీనిపైన అయితే జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మన యాపిల్స్ ఇట్లా కూడా ట్రై చేయొచ్చు. సో అప్పుడు ఇంకా మంచి ఫ్లేవర్, ఇంకా పిల్లలు కూడా ఫ్రూట్స్తో తిన్నట్టు ఫీల్ అవుతారు కదా. సో మనకు కూడా పిల్లలకి హెల్తీగా ఉంటుంది, అట్లా పెట్టచ్చు. నెక్స్ట్ అయితే సిమ్లో అయితే పెట్టేసుకొని ప్యాన్ ఇట్లా పెట్టుకోవడం జరిగిందండి. చాలా మీడియం స్లిమ్లో పెట్టేసుకున్నాను. సో ఇది అయిపోయిన ఒక 15 minutesలోనే మనకి తయారైపోతుంది అనమాట. సో నేనైతే మూత పెట్టేసుకున్నాను. ఇలా హోల్ ఉన్నదైతే బెటర్ అనమాట కొంచెం. సో చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా పెట్టుకున్నాను. సో దీనివల్ల ఎయిర్ అనేది బయటకు వెళ్ళకూడదండి. సో అప్పుడే మనకి ఓవెన్ లేకపోయినా కానీ ఇలా ఒకసారి ట్రై చేద్దామని చేశాను. చాలా మంచి టేస్ట్ అండి. అందరి ఇళ్ళలో ఓవెన్ ఉండాలని ఉండదు కదా. సో అందుకని నేను ఓవెన్ లేకుండా ట్రై చేద్దాము ఒకసారి అని చెప్పేసి చేశాను. సో ఇప్పుడు ఒకసారి చూద్దామని చెప్పి టెస్ట్ చేశాను. సో కొంచెం ఫ్లఫీ స్టార్ట్ అయిందనమాట మధ్యలో కూడా.